హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం మీడియం సైజ్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదండి, ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. జ్యూస్కి వైట్ కన్నా పింక్ అయితే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు అలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటినీ ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పీసెస్తో పాటే ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి కాచి చల్లార్చిన మిల్క్ అండి. మిల్క్ని కూడా యాడ్ చేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. యాక్చువల్గా జ్యూస్ కన్నా అలా ఫ్రూట్గా తింటేనే నాకైతే టేస్ట్గా అనిపించిందండి. ఇలా జ్యూస్లో అవి సీడ్స్ ఉండటం వల్ల కొంచెం గమ్మీగా అనిపించింది. చూసారా, ఈజీగా సింపుల్గా అయిపోయే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.